ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం పుట్టింది ఇక్కడేనని మీలో ఎంతమందికి తెలుసు? వరంగల్ భద్రకాళి అమ్మవారి వెనక ఉన్న రహస్యాలేంటి? ఆ అమ్మవారి చరిత్ర ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోలో పూర్తిగా అమ్మవారి స్టోరీ మాత్రమే ఉంటుంది. మేము అక్కడికి ఎలా వెళ్ళాం ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. రాక్షస సంహారం కోసం ఉద్భవించి భక్తుల కోరికలు తీర్చడానికి వరంగల్ గడ్డపై వెలిసిన కల్పవల్లి మన భద్రకాళి అమ్మవారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి. క్రీస్తు శకం 625లో చాళుక్య రాజు రెండవ పులకేసి తన విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే సుమారు ఈ గుడికి 1400 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్లే ముందు ఈ అమ్మవారి పాదాల దగ్గర తమ ఖడ్గాన్ని ఉంచి ఆశీస్సులు తీసుకునేవారని మన చరిత్ర చెబుతుంది. ఇప్పుడు కోహినూర్ వజ్రం మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం ఈ అమ్మవారి ఎడమ కన్నుగా వెలిగేది. దాడుల సమయంలో అది పరాయి దేశాల పాలయ్యి ఇప్పుడు చివరికి బ్రిటిష్ వాళ్ళ చేతికి చిక్కింది. ఈ వజ్రం పుట్టిన గడ్డ మాత్రం ఈ క్షేత్రంలోనే. అమ్మవారి గుడి దగ్గర మనం ఎటు చూసిన ఎత్తైన కొండలు మధ్యలో అమ్మవారి గుడి ఉండి చూడడానికి ఆ ప్లేస్ మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఏకశిలా రాతిపై 9 అడుగుల ఎత్తుతో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు 8 చేతులతో, చేతుల్లో భయంకరమైన ఆయుధాలతో చూడడానికి చాలా ఉగ్రంగా కనిపిస్తారు. కానీ మీరు అమ్మవారి కళ్ళల్లోకి చూస్తే మాత్రం ఎంతో ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను రౌద్ర రూపంలో ఉన్న శాంత స్వరూపిణి అని అక్కడ పిలుస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వస్తే అమ్మవారి అయ్యవార్ల అద్దాల మండపం ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని గుడి బ్యాక్ సైడ్ వెళ్తే మన భద్రకాళి చెరువు చుట్టూ ఎత్తైన కొండలు మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. సమయంలో చెరువు వడ్న కూర్చుంటే వచ్చే గాలి మనల్ని మరో లోకంలోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మీలో ఎంతమంది ఇంతకు ముందే అమ్మవారి దర్శనం చేసుకున్నారు కామెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.